గోడల్ని కూల్చేశారు, సమాజానికి ఎదురీదారు. ఆ రియల్ లైఫ్ హీరో హీరోయిన్లను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వారం మన వెలి ప్రేమ. సినిమా స్టోరీ లాంటి రియల్ స్టోరీ. ఆమెది కృష్ణా జిల్లా, అతనిది ప్రకాశం. కానీ ప్రేమ కథ మొదలైంది విశాఖపట్నంలో, లవ్ ఇన్ కేజీహెచ్. అసలు ఒక మాదిగ కుటుంబంలో పుట్టిన ఆమె ఒక అగ్రకుల భూస్వామితో జీవితాన్ని పంచుకుంటానని ఊహించలేదు. ఇక ఒక కమ్మ భూస్వామి ఇంట్లో పుట్టిన ఆయన మాదిగవాడకి ఇల్లరికం వెళ్తానని అనుకోలేదు. కానీ జరిగింది. చౌదరి కేర్ ఆఫ్ మాదిగవాడ. సూసైడ్ చేసుకుందామని బీచ్కి వెళ్ళిపోయామండి. బీచ్కి వెళ్ళిపోయి బీచ్లో చాలాసేపు ఏడ్చుకుని అక్కడే కూర్చుని చచ్చిపోవాలనే నిర్ణయం చేసుకున్నాము. ఇక మాకు మేమే కాంప్రమైజ్ అయ్యి ఒక ఆడకూతురికి ఎందుకంత కష్టం? ముదిమిలోనూ వెంటాడే కన్నీటి జ్ఞాపకం, తలుచుకుంటేనే గుండె నీరయ్యే కష్టాలు, ఆకలితో పాటు అవమానాలు, అవహేళనలు, దారి పొడవునా కన్నీటి సుడిగుండాలు. ఈమె పేరు తోడేటి సరోజిని. ఊరు కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం. కృష్ణానది ఒడ్డునే ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామి పేరిట వెలసిన అందమైన ఊరు. అంతేకాదు, ఆంధ్రభోజుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు ఈ ఊళ్ళోనే ఆముక్తమాల్యద రాశాడని చరిత్ర చెబుతోంది. అటువంటి శ్రీకాకుళం గ్రామంలో 1960లో మరో చరిత్ర మొదలయ్యింది. ఈ ఊరి సరోజిని ప్రకాశం జిల్లా జే పంగులూరుకి చెందిన ముప్పనేని కోటేశ్వరరావు ప్రేమలో పడింది. అన్ని ఊళ్ళకి ఉన్నట్టే శ్రీకాకుళానికి కూడా పెదగూడెం అనే మాదిగవాడ ఒకటి ఉంది. రెండింటికి మధ్య అంటరానితనమంత దూరం. చదువుకునేటప్పుడు కూడా దేవాలయంలోకి కూడా ఎంట్రన్స్ లేదు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ హై స్కూల్కి వెళ్తుండే కూడా వాళ్ళు ఏదో వస్తుంటే నీళ్లు పారబోసి మళ్ళీ వెళ్ళేవాళ్ళండి, మళ్ళీ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అటువంటి రోజుల్లో ఒక కమ్మ భూస్వామికి ఒక మాదిగ యువతికి మధ్య ప్రేమ పెళ్లి సంభవమా? కొంతమంది బ్రాహ్మణ్స్ ఏంటంటే నన్ను చూసి ముందే తలిపేసుకునేవాళ్ళు, నేను పోయిన తర్వాత తీసుకునేవాళ్ళు. ఇందులో పాపం జనం తప్పేమీ లేదు. వర్ణ సంకరం మహాపాపమని తరతరాలుగా వారి రక్తంలో ఇంకిపోయింది. కంచం పొత్తైనా మంచం పొత్తైనా సొంత కులానికే పరిమితం కావాలన్నదే కుల వ్యవస్థ సారాంశం. అందుకే ప్రతి కులము తన శక్తి మేరకి కులాంతరానికి అభ్యంతరం చెబుతుంది. ఈ పెళ్లి చేసుకోవటం వల్ల మా వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఆ బాధ అట్లా ఉంచి ఈ ఊరు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా మమ్మల్ని ఏదో పిలిచి తప్పులేసి తతంగం చేసి వీళ్ళ మీద మనం జరిమానా వేసి ఇది చేయాలనే ఉద్దేశం ఉండేటప్పటికి అది కొంచెం బాధ అనిపించింది. ఇక కోటేశ్వరరావు సరోజినితో ప్రేమలో పడిన సన్నివేశం అయితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. 1959లో విశాఖపట్నంలో మెడిసిన్ చదువుతున్న కోటేశ్వరరావుకి కడుపు నొప్పి వస్తే అతడి కజిన్స్ కేజీహెచ్లో జాయిన్ చేశారు. తర్వాత నాకు బాగా నొప్పి వచ్చి నేను బెడ్ మీద నుంచి కింద పడే పొజిషన్ వస్తే ఈ వచ్చే కింద పడకుండా ఇట్లా పట్టుకుంది. ఆమె రూపం అలా అతడి మనస్సులో ముద్రపడిపోయింది. పిలిచి ఏం జరిగిందయా రాత్రి? ఏం జరగలేదు, ఇట్లా నొప్పి వచ్చి పడిపోతున్నాను. ఆ అమ్మాయి ఇచ్చి పట్టుకుంది. ఇక ఆ అమ్మాయి ముఖం చూశాను, ఇక అంతే. అంతకు తప్పితే నాకు నొప్పి రాలేదు. ఆ తర్వాత మీరు ఏం చేశారో కూడా మందులు ఇంజక్షన్లు ఇచ్చినా కానీ నాకేం పని చేయలేదు, ఇట్లానే ఉన్నాను. ఇప్పుడు ఎట్లా ఉన్నాను? ఇప్పుడు అసలు నొప్పి లేదు అన్నాను. అలా అలా చూసి సరే నీకు సైకలాజికల్ ఇదిగా వచ్చింది కాబట్టి అసలు నీకు నొప్పి రాదు, ఇంకేం అక్కర్లేదు, నువ్వు డిశ్చార్జ్ చేస్తున్నాను, వెళ్ళిపోతాను. బాబా పని చేయబాక ఇంకా 2 రోజుల నుంచి ఇక్కడ నొప్పి రాకపోయినా కానీ. సరోజిని షిఫ్ట్ అయిపోయాక మరో నర్సు వచ్చింది. వీరి ప్రేమ కథను ఈవిడే మలుపు తిప్పింది. ఈ లోప ఇంకొక అమ్మాయి ఉందండి, ఇక్కడ నొప్పి అని వచ్చిందండి. ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది, మనం వెళ్తేనే వీడి దగ్గరికి రానియటం లేదు, అది వెళ్తే శుభ్రంగా మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పి అది పెట్టుకొని వాళ్ళకి చెప్పి ఏదో ఉంది ఉత్తరాలు రాసుకుంటున్నారు అది ఇది అని చెప్పి ఇది చేసి తీసుకెళ్ళి
ఈ పెట్ట ఎదిగితే అందులో ఉత్తరాలు కనిపించింది. కోటేశ్వరరావు ఆ కొత్త నర్సుకు నమస్కారం పెట్టాడు. కానీ ఆమె మాత్రం వదిలిపెట్టలేదు. ఆమె పుణ్యమా అని వీళ్ల పేర్లు గోడల మీదకి ఎక్కాయి. సరోజినికి పనిష్మెంట్ కింద కిచెన్లో డ్యూటీ వేశారు. ఇద్దరికీ సంబంధం ఉందని ప్రచారం జరిగింది. చివరికి ఆమె ఉద్యోగమే పోయింది. ఇదేదో ఇల్లీగల్ కాంట్రాక్ట్ వీళ్ళకుందని చెప్పి పెద్ద గొడవ చేసి ఈమెను ఇంటికి పంపించేయాలి అది ఇది అని చెప్పి వీళ్ళకి పంపించి అప్పుడు జాబ్ తీసేశారు. తీసేసిన తర్వాత నాకు చెప్పింది, ఇట్లా అయిపోయాను నీ మూలంగా. నేనంటే సరే నువ్వు బాధపడద్దు, నిన్ను చేసుకుంటాలే అన్న. చేసుకోవటం అంటే ఏంటో పూర్తిగా తెలియదు, లవ్ చేయటం అంటే ఏంటో తెలియదు, ఎట్లా బతకాలో ఏంటో తెలియదు. వీరి ప్రేమ సంగతి తెలిసాక కోటేశ్వరరావుకి ఇంటి నుంచి మనీ ఆర్డర్లు ఆగిపోయాయి. ఇక స్నేహితులిచ్చే పాకెట్ మనీతో కొన్నాళ్లు గడిపారు. కానీ వాళ్ళు హాలిడేస్కి వెళ్ళిపోయాక మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. అప్పుడే చనిపోతే బాగుండును అని బీచ్కి వెళ్ళింది ఈ జంట. తర్వాత ఇంకా సూసైడ్ చేసుకుందామని బీచ్కి వెళ్ళిపోయామండి. బీచ్కి వెళ్ళిపోయి బీచ్లో చాలాసేపు ఏడ్చుకుని అక్కడే కూర్చుని చచ్చిపోవాలనే నిర్ణయం చేసుకున్నాము. ఇక బాగా పేవే కాంప్రమైజ్ అయ్యి అప్పటికే బాబు పెద్దబాబు కడుపు కూడా పడ్డాడు. ఇక బాబుని కూడా చంపుకోవటం ఎందుకు అనేది అనుకుని వెనక్కొచ్చేసి ఇంటికి లెటర్ రాసామండి. ఇక్కడికి ఇట్లా గర్భిణి వచ్చింది అని లెటర్ రాస్తే మా నాయన ఉండేదండి. నేనంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆమె. లెటర్ రాస్తే ఇక మా ఫాదర్ని పంపించి 2 వెళ్ళి తీసుకురమ్మని ఇక వచ్చేసామండి. ఇక్కడికి వచ్చాము. అప్పుడు ఆ తరువాత కథ ఆమె సొంతూరు శ్రీకాకుళానికి మారింది. అన్ని ప్రేమ కథల్లో లాగానే సరోజిని కోటేశ్వరరావులను కూడా ఎన్నో కష్టాలు వెంటాడాయి. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని విడదీసి అతనికి ఇంకో పెళ్లి చేద్దామని ప్రయత్నించారు. ఇక ఆమెకి డబ్బో పొలమో ఇచ్చేసి వదిలించుకుందామని చూశారు. వీటన్నిటినీ తట్టుకుని నిలబడింది ఆ జంట. ఇంకోవైపు చాలని ఆదాయం, నిరంతర జీవన పోరాటం. చాలా సందర్భాల్లో గంజి నీళ్లు తాగి బతికారు. ఎంబీబీఎస్ మానేసి కోటేశ్వరరావు ఉద్యోగం పోగొట్టుకుని సరోజిని కృష్ణా జిల్లా శ్రీకాకుళానికి వచ్చారు. శుద్ర అగ్రకులంలో పుట్టినప్పటికీ కోటేశ్వరరావు మాత్రం చిన్నప్పటి నుంచి శాకాహారి. అటువంటి వాడు వచ్చి పచ్చి మాంసాన్ని కోసి ఎండబెట్టే మాదిగవాడలోకి వచ్చి పడ్డాడు. గొడ్డు మాంసం, గొడ్డు చర్మం వాసనల మధ్య ఉన్నాడు. భరించలేక వెళ్ళిపోతాడేమో అన్న అభద్రత సరోజిని నిరంతరం వెంటాడేది. మా కజిన్ వాళ్ళు ఉండేవాళ్ళండి, మా బాబాయిలు వాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళండి. వాళ్ళు తోళ్ళు నా ఊరేసి అట్లా ఇసేవాళ్ళు. మాంసం కూడా తెచ్చి అమ్మేవాళ్ళండి. అవన్నీ వాటి కిందగా వెళ్ళేవారండి. అంటే ఇట్లా ఎండేసేవాళ్ళండి మాంసాలు. వాటి కింద నడిచి వెళ్తూ ఉంటే నేను ఫీల్ అయ్యేదాన్ని అండి. అవన్నీ చూసి వదిలేసి వెళ్ళిపోతారేమో, ఇలాంటి ఫ్యామిలీలోకి వచ్చానేంటా నేను అని. కానీ ఆయనే నన్ను ఓదార్చేవారండి. వాళ్ళ ఇది వృత్తి, వాళ్ళు అది చేసుకుంటారు, దాని గురించి నువ్వు ఎందుకు ఫీల్ అయ్యేది, నాకు అలాంటి బాధ ఏం లేదనేదండి. అతడు ఎంతో కాలం ఉండడని, మోజు తీరగానే వెళ్ళిపోతాడని ఊళ్ళో జనం కూడా చెప్పుకునేవాళ్ళు. ఒక్కొక్క రోజు ఎక్కడికన్నా వెళ్ళి 2 రోజులు రాకపోతే వదిలేసి వెళ్ళిపోయేవారు అని పుకార్లు పుట్టించేవారండి పక్కాళ్ళంతా, ఆడాళ్ళు, అమ్మలక్కలు. ఆయన ఎందుకుంటాడు అట్లాగో అనేవాళ్ళు. నేనే వేడుస్తూ కూర్చునేదాన్ని. తొలి సంతానం పుట్టాక వాళ్ళిద్దరూ జేపంగళూరు వెళ్లారు. అయితే ఇంట్లోకి రాకుండా తండ్రి అడ్డుకున్నాడు. అతడు 4-5 రోజులకి పెదరాయుడు. మరి పెద్ద రభస జరిగింది. ఆస్తి చిల్లి గబ్బ కూడా ఇవ్వనన్నాడు. పైగా కోటేశ్వరరావు పసికందుగా ఉన్నప్పుడు జరిగిన ఓ సంగతిని కూడా గుర్తు చేసి అసలీ పరిస్థితికి కారణం అదేనని నిట్టూర్చాడు. అదేమిటంటే కోటేశ్వరరావు పుట్టగానే తల్లి జబ్బుపడి ఆసుపత్రి పాలైంది. అప్పుడు అదే రోజున ప్రసవించిన తన పాలేరు భార్యని కొడుక్కి పాలివ్వడానికి ఒప్పించాడు. అలా ఓ 4-5 నెలలు ఆమె పాలతోనే పెరిగాడు కోటేశ్వరరావు. నువ్వు వచ్చి రాత్రిపూట అంతా మా వాడికి పాలు ఇచ్చేసాయి. మీకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పాలు ఇవ్వటం కోసం నేను మీకు గేదెని ఆవుని 2 కొనిస్తాను. అవి వాళ్ళకి పోయి నువ్వే ఇచ్చేయి. కానీ ఇది ఎవరికి తెలియదు. మసక బట్టంతో వచ్చేసాయి. తెల్లవారు దాకా అడిగి పాలు ఇచ్చేసాయి. తెల్లారినాక వెళ్ళిపో, ఆ తర్వాత మీ వాళ్ళకి ఇచ్చుకో. ఇప్పుడు కూడా ఆమెను చూస్తుంటే ఈ మనకేదో అమ్మ లాంటిదనే భావం నాలో ఉండేది. వాళ్ళు బై క్యాస్ట్ మాల.
ఆ సంగతి అలా ఉంచితే తండ్రి అడ్డుకున్న ఇతర బంధువుల అండతో ఇంట్లోకి అడుగుపెట్టింది ఈ జంట. కొన్నాళ్లకి కొంత డబ్బు పొలము ఇస్తాం, వదిలేసి వెళ్ళిపోమ్మని బంధువుల్లో కొందరు సరోజిని మీద ఒత్తిడి తెచ్చారు. 4 ఎకరాల పొలం ఇస్తామమ్మా, వెళ్ళిపో, మాకు ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, సిచ్యువేషన్ ఎప్పుడు జరగలేదు, ఈ క్యాస్ట్ ఇట్లా మ్యారేజ్ జరగటం అలాంటివి జరగలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో, బాబుని తీసుకుని, లేకపోతే అప్పుడు 10,000 అంటే ఇప్పుడు 10 lakhs అనుకోండి, అట్లా ఇస్తాము వెళ్ళిపో అని ఆఫర్ చేసేవాళ్ళండి. సరోజిని విపరీతంగా ఇష్టపడే ఆమె నాయనమ్మ ఆ ఊరెళ్తే తన మనవరాల్ని ఎక్కడ చంపుతారో అని భయపడేది. ఆ భయం నిజమయ్యే సూచనలు కూడా కొన్ని కనిపించాయి. నువ్వు ఏది పెట్టినా కానీ నాకు చెప్పకుండా నువ్వు తినబాక, అన్నం పట్టిన వాళ్ళు కాఫీ ఇవ్వను ఏదైనా అని చెప్పేవాడు. చేత ఒకరోజు నేతి గిన్నె చూస్తుంటే అందులో ఆ ఉరిగి బియ్యం ఆ నేతిలో వేస్తుండే. అవి ఎందుకు వేసారో ఏటో మనకు తెలియదు. ఇట్ మే బి పాయిజన్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఎవడేసింది మనకు తెలియదు. మన కుటుంబంలో తప్పితే ఎవరికి తెలియదు కదా అది. దాన్ని తీసేసి బయట పారేస్తే అక్కడ ఆ కుక్కల బొక్కలు అవి తిని పడిపోయినాయి. చావలేదు కానీ ఇదైపోయినాయి అనమాట. ఇక మాలమాదిగలంతా వీళ్లను చూడ్డానికి రోజూ వచ్చేవాళ్ళు. మా అమ్మాయేనట కదా అనేవాళ్ళు. ఈ తలనొప్పిని భరించలేక నెలకు 70 రూపాయలు పంపించేట్టు హామీ ఇచ్చి తిరిగి శ్రీకాకుళానికి పంపించేశారు. అయితే కొన్నాళ్ల తరువాత ఆ డబ్బులు రావడం ఆగిపోయింది. వాటికి బదులు తన కూతుర్ని చేసుకుంటే మొత్తం 20 ఎకరాల ఆస్తిని ఇచ్చేస్తానంటూ మేనమామ కోటేశ్వరరావుకి ఉత్తరాలు రాశాడు. చేసుకున్నావో లేదో ఉంచుకున్నావు, ఓకే, నువ్వు ఉంచుకో ఆ అమ్మాయిని, కానీ మా అమ్మాయిని కూడా చేసుకో. ఆ అమ్మాయికి కావాలంటే 4 ఎకరాలు 5 ఎకరాల పొలం ఇచ్చేద్దాం, వీళ్ళిద్దరిని పెట్టుకో, మేము కాదంటాం. అలా ఆ అమ్మాయిని ఒక ఇంట్లో పెట్టు, ఈ అమ్మాయిని ఒక ఇంట్లో పెట్టుకో, ఇద్దరి దగ్గర తిరుగుతాను, కాపురం చేసుకో, మా ఆస్తి అంతా నీకు ఇస్తాం అనే లైన్లో ఉత్తరం రాశారు. ఇలాంటివి చాలా చేసి మమ్మల్ని సపరేట్ చేయాలని ట్రై చేశారు. అక్కడికి వెళ్తే ఏదో ఒక రకంగా విడదీస్తారు అన్న భయంతో ఈ ఊళ్ళోనే ఉండిపోయారు వీళ్ళు. ఎన్ని కష్టాలు పడ్డారంటే చాలని ఆదాయంతో గంజి తాగి బతికిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఒక జాకెట్ కుడితే పావలా 10 రూపాయలు ఇస్తే అప్పుడు ఒక షేర్ బియ్యం, పావలా ఇస్తే షేర్ బియ్యం వచ్చేయండి, కిలో బియ్యం వచ్చేవి. ఒక అరకిలో తెచ్చి ముందు వండి వాళ్ళకు పెట్టి స్కూల్కి పంపించేదాన్ని, నేను పిల్లలకు వండి పంపేదాన్ని. మేము ఆ రోజుల్లో అలాగే ఉండేవాళ్ళం అండి, ఇద్దరు కూడా ఉండి సాయంత్రానికి ఏమన్నా డబ్బులు వస్తే వంట చేసుకునేవాళ్ళం, లేకపోతే లేదండి, ఇంకా అలాగే ఉండిపోయేవాళ్ళం. ఆ వండిన అన్నం గంజి వార్చుకుని ఇద్దరు తాగేవాళ్ళం. ఎవరైనా చూస్తే కాఫీ తాగుతానని చెప్పేవారండి, గంజి తాగి అలాగే ఉండిపోయేవాళ్ళం మేము. తమ సంగతి ఎలా ఉన్నా పిల్లలకు కూడా సరిగ్గా తిండి పెట్టలేకపోయామే అన్న బాధ ఇప్పటికీ వీరిని బాధ పెడుతూనే ఉంది. రెండో వాడికి కొంచెం బలంగా బాగా ఉంటాడండి, తిండి కూడా బాగా తినేవాడు రెండో అబ్బాయి. ఆ అబ్బాయి ఒకరోజు ఉప్మా పెట్టమ్మా అంటూ వచ్చాడండి, స్కూల్కి వెళ్తా. ఉప్మా ఏంటో, నేను ఉప్మా ఎప్పుడు ఉండే నీకంటే అన్నం ఉప్మా అంత కాక నాకు ఎంత పెడతారావు రోజు అని చెప్పి అన్నాడండి. నాకు అప్పుడు చాలా బాధ కలిగిందండి. ఉప్పు అంటే తక్కువ పెడుతున్నారు, వాడు సరిపోయినట్టుగా పెట్టట్లేదు కాబట్టి అనిపించిందండి. అప్పటి నుంచి వాడిని కొంచెం కేర్ తీసుకునేవాళ్ళం అండి. ఆ ఊళ్ళోనూ ఆ చుట్టుపక్కల ఉన్న గాంధేయవాదులు ఊళ్ళోకి వచ్చి ఉంటే అండగా నిలబడతాము అన్నారు. తమ కులస్థుడొకడు మాదిగవాడలో ఉండడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది. నువ్వు చేసావెందుకయా పెళ్ళి అమ్మాయి చేసుకున్నావు సరే, గాంధీ గారు ఏం చెప్పారు, వాళ్ళతో కలిసి ఉండమన్నాడు. కానీ నువ్వు మోసం తింటున్నావు అని చెప్పి ఎముకల మెడలో వేసుకున్నట్టు ఆ అమ్మాయిని ఏదో కట్టుకొని వచ్చి ఇక్కడ మా కాళ్ళైతే తిరుగుతుంటే మాకు ఎట్లా ఉంటుంది. అందుకని నువ్వు ఇక్కడి నుంచి తీసిపోవు, మీ ఊరు వెళ్ళిపో, ఇక్కడ ఎందుకు అన్నట్టుగా వీళ్ళు ఇండైరెక్ట్గా కొంచెం ప్రెషర్ తెచ్చేవాళ్ళు అనమాట. కానీ కోటేశ్వరరావు మాత్రం ఎవరేమనుకున్నా, ఎంత ఒత్తిడి తెచ్చినా ఆ మాదిగవాడలోనే ఉండిపోయాడు. సరోజిని, కోటేశ్వరరావు వాళ్ళకి తెలిసినంతలో వైద్యం చేస్తూ, దళితుల పిల్లలకు చదువు చెప్తూ, వాళ్ళిచ్చే తృణమో పణమో తీసుకుని బతుకుబండి లాగించారు. దివిసీమ ఉప్పెన సమయంలో సర్వోదయ ప్రభాకర్జీతో కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక వాళ్ళ పిల్లలకు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేశారు. పంతొమ్మిది 1960-70 ప్రాంతాల్లో శ్రీకాకుళం ఆ పరిసర గ్రామాలకి ఎటువంటి వైద్య సదుపాయము ఉండేది కాదు. ఏది వచ్చినా దూరంగా ఉన్న ఉయ్యూరుకో బందరుకో వెళ్ళాలి.
వెళ్ళొచ్చు, కానీ రవాణా సౌకర్యాలేమీ ఉండేవి కావు. ఇక గర్భిణీలనైతే డోలీ కట్టుకుని నలుగురు మోసుకెళ్లాల్సిన పరిస్థితి. అప్పుడు కోటేశ్వరరావు తనకి తెలిసినంతలో వైద్యం చెయ్యడం మొదలుపెట్టాడు. ఆ పేద జనంలో కొందరు అభిమానంగా ఏ ధాన్యమో ఇచ్చేవారు, కొందరు ఏమీ ఇవ్వలేకపోయేవారు. నెలకి 60-70 డెలివరీస్ చేస్తుండేవాళ్ళు. అవి కొన్ని ఎక్కువ నార్మల్ డెలివరీస్, కొన్ని ఇర్రెగ్యులర్ వచ్చినాయి కూడా కళ్ళు మూసుకొని నేను ధైర్యంగా చేసేవాడిని. అయితే ఒక్కళ్ళు కూడా ఎవరు ఎక్స్పైర్ అవ్వాలి మన సర్వీస్లో. దాంతో ఎక్కువ ఇదైంది. ఆ తర్వాత అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు మరి మనం గడవటం కోసం ఇంటికి ఇరసోడ్లు ఇచ్చేటట్టు వీళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. వాళ్ళే తెచ్చి ఇచ్చేవాళ్ళండి. ఇరస అంటే 1/4 బ్యాగ్, 26 మరకాలు అనుకోని అందులో 4వ వంతు వాళ్ళు ఇవ్వటం, మనం వాళ్ళకి ఏది వచ్చినా చేయటం. అట్లా ఒక 7-8 బస్తాలు వచ్చాయి. నేర్చుకున్నానండి కుట్టడం ఇట్లా చేసి ఈలోగా పిల్లలు పుట్టడం అట్లా జరుపుకుంటా వచ్చామన్నమాట. ఏళ్ల కోటేశ్వరరావు కేవలం వైద్యుడు మాత్రమే కాదు, గురువు కూడా. ఈ పిల్లలకే కాదు, వాళ్ల తల్లిదండ్రులకి, వాళ్ల తాతలకి కూడా చదువులు చెప్పాడియన. వీళ్లు చదువుకోవడం ఆ ఊరి భూస్వాములకి మొదటి నుంచి కంటగింపుగా ఉండేది. చిన్నప్పటి నుంచి మాకెందే ఉండి వీళ్ళు పిల్లలు మా పైకి ఎక్కువ చదువుతున్నారు అన్న ఉద్దేశాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఉంటున్నాయి కానీ బయట పడతాలా. ఈ చదువుకుంటే పొలమే పనులు ఎవరు చేస్తారు? ఈ పొలం ఏమైపోద్ది? అందరూ చదువుకోవాలా? ఏదో ఒక డబ్బులు ఉండేవాళ్ళు ఎంతో కొంత చదువుతున్నాం అనుకో, ఏదో సంతకానికో పేపర్ చదవటానికి పరిమితంగా చదువుకోవాలి. మా పిల్లలు మేము చదువుకున్నాం, ఏం రాగాలు అన్నట్టుగా వీళ్ళు ఎదురు తిరగటం. ఆ రోజుల్లో ఒకటి కాళ్ళు లేకపోతే వాడు ఏంటంటే వాడు 200-300 మంది పిల్లలు వెళ్తున్నారు ఈ ఊరు నుంచి. అప్పుడేమో 10 మంది కాళ్ళు లేరు, వాళ్ళు 200-300 మంది అయ్యారు. ఆ స్టాండర్డ్ అప్పుడు అయ్యి వాళ్ళు ఎంతమందిని రావడానికి కారణమైంది. అంతేకాదు, మాదిగలకు 100 ఇళ్ల స్థలాలను, ఇళ్లను శాంక్షన్ చేయించేదాకా నిద్రపోలేదు కోటేశ్వరరావు. ఇది కృష్ణా జిల్లాలోని తొలి ఎస్సీ కాలనీ. వాళ్ళకి ప్రభుత్వం నుంచి కుంటో సెంటో భూమిని కూడా ఇప్పించగలిగాడు. ఇది స్థలం గవర్నమెంట్ ఇచ్చినాక దీనికోసం ఆయన ఈ ఊరు పెద్దలు ఆయన గారే సహకారంగా తిరిగి తెచ్చారు ఈ కాలనీ మొత్తం. ఇక దివిసీమ ఉప్పెన సమయంలో కోటేశ్వరరావు, సరోజిని, సర్వోదయ ప్రభాకర్జీతో కలిసి ఎన్నో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మేమంతా అయ్యగారి దగ్గర చదువుకుని వాళ్ళమేనండి మొట్టమొదటి నుంచి. ప్రేమ పెళ్లి చేసుకుని జీవితాంతం ఏటికి ఎదురీదిన ఈ జంట పిల్లలకు కూడా కులాంతర వివాహాలు చేశారు. ఇంత బతుకు నువ్వు కట్నం తీసుకుని ఇళ్ళకి వెళ్తావా? వద్దురా, నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో, ఏ కాస్ట్ అయినా పర్లేదు. ఆ టైం పని మాత్రం వద్దన్నారు. అది ఒకటి మాత్రం బాగా గుర్తు. మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, ఇంకా పెళ్ళిళ్ళ దాకా రాలేదు. తమ్ముడు ఎస్సీ, మూడో తమ్ముడేమో మేనమాంగారు అమ్మాయిని చేసుకున్నాడు. పెద్ద చెల్లేమో అది అరేంజ్డ్ మ్యారేజే, నా ఇల్లు. వాళ్ళ ద్వారా మళ్ళీ మా చిన్న చెల్లికి బ్రాహ్మిన్స్. అందరూ కులం మతం ఇది అసలు ఎవరి మీద లేదు. ఇవాళ మా పిల్లలకు కూడా మన క్యాస్ట్ ఏంటి అని ఎప్పుడు మా పిల్లలు కూడా క్వశ్చన్ చేయలేదు. అసలు వాళ్ళకి తెలియదు. ఆ రోజుల్లోనే తాతగారు మంచి పని చేశారంటారు, కానీ వాళ్ళకి ఏ విధమైన ఇది లేదు. జీవితాంతం ముళ్లబాటులో నడవడానికి సిద్ధపడితేనే ప్రేమ పెళ్లి చేసుకోవాలని కోటేశ్వరరావు ఈ తరానికి తన మాటగా చెబుతున్నాడు. ఆటోమేటిక్గా పూర్తిగా నేను లవ్ చేశాను అంటే తర్వాత వాట్ ఎవర్ ఏం వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి ఉంటుంది. కానీ ముందే ఇవన్నీ ఆలోచించి చేసుకోవాలి అంటే అది చేసుకోలేదు. అది నిజమైన ప్రేమ కిందకి రాదు. అది సక్సెస్ అవ్వటం కూడా కష్టమే అన్నమాట. కాబట్టి ఇక్కడి నుంచి చీకట్ల అరణ్యంలో వెళ్తున్నామంటే వెళితే పెద్ద పూలు వచ్చి చంపేద్దాం, ఇంకోటి వచ్చి చూద్దాం అనే ఉద్దేశంతో వెళితే వీడు దాన్ని అడవి దాడతాడు. కానీ ఏదైనా వచ్చిద్దేమో, ఎవడన్నా పిలవాలేమో, ఇవన్నీ పెట్టుకుంటే వాడు అడవి దాటి అవతలకి వెళ్ళలేడు అనమాట. అవును, కోటేశ్వరరావు చెప్పింది అక్షరాల సత్యం. ప్రేమ సాహసాన్ని, త్యాగాన్ని,
సమభావాన్ని నేర్పుతుంది. అది సమాజానికి ఎంత మేలు చేస్తుందో చెప్పడానికి సరోజిని కోటేశ్వరరావుల జీవితమే గొప్ప ఉదాహరణ. సామాన్యుల్లో ఇలాంటి అసామాన్యులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి గురించి మీకు తెలిస్తే మాకు తెలియజేయండి. వారిని గౌరవించుకుందాం. వచ్చే వారం మరో అరుదైన వెలి ప్రేమ కథతో కలుద్దాం.